ఈరోజు ఎక్లాస్పూర్ గ్రామంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు మరియు యువ నాయకులు శ్రీనుబాబు గారి ఆదేశాల మేరకు ఎస్సీ సబ్ప్లాంట్ నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఎక్లాస్పూర్ గ్రామంలో బూడిద గట్టయ్య ఇంటి వద్ద నుండి కొవ్వుల సతీష్ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ సదానందం మరియు మంతెన సత్యం గారు కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఈ మంత్రి నియోజకవర్గానికి ఎస్సీ సబ్ప్లాన్ నిధుల కింద 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన యొక్క మంత్రి మండలానికి 2 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో నుండి ఈరోజు ఎక్లాస్పూర్ ఎస్సీ కాలనీ అంబేద్కర్ నగర్లో 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు, 5 లక్షల రూపాయలు డ్రైనేజ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి, వారి సోదరులు మా నాయకులు శ్రీనుబాబు గారికి, ఈ ఎస్సీసెల్ మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ పక్షాన, పార్టీ పక్షాన, ఎక్లాస్పూర్ గ్రామ అంబేద్కర్ నగర్ పక్షాన వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారికి మేము అందరం వెన్నంటి ఉండి ఆయనను ఇంకా ముందుకు నడిపిస్తామని, ఆయన ఈ ప్రాంతంలో చేస్తున్న నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు కాళేశ్వరం సరస్వతి పుస్తకాలు జరిపిస్తున్నారు. ఆయనకు ఈ నియోజకవర్గం ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరో అయారాములు గయారాములు వచ్చి ఏదో మాట్లాడితే ఏం నడవది. అభివృద్ధి అంటేనే దుద్దిళ్ల కుటుంబం, అభివృద్ధి అంటేనే వాళ్ళతోనే సాధ్యమవుతుంది. ఈ యొక్క మంత్రి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళతోనే అవుతుంది. వాళ్ళు ఉంటేనే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతుంది. మొన్న ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు, ఆయన గెలిచేంత వరకేమో మా ప్రీతం నాయకులు శ్రీధర్బాబు గారు దేవుడు అన్నారు. గెలిచిన తర్వాత వేరే మాట్లాడుతుండు. ఆయన యొక్క ప్రోటోకాల్ విషయాన్ని మా ప్రాంతంలో చేసి మా దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. దాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఈ యొక్క నిధులు శాంక్షన్ చేసినందుకు మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరవేన లింగన్న గారికి, అలాగే గౌరవ తాజా మాజీ సర్పంచ్ సదానందం గారికి, మా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బొడ్డుసీని గారికి, మా ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా ఎస్ఎల్ మండల వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారికి, వార్డు మెంబర్ రంజిత్ గారికి, కిష్టయ్య గారికి, అలాగే మా మాజీ ఉప సర్పంచ్ రాజేష్ గారికి, అలాగే కాంట్రాక్టర్ రవీంద్రన్న గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే మా సీనియర్ పెద్ద మా బూడిద లింగయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది.